మనం ఏ పనైనా సరే చేసేటప్పుడు లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. నాయకత్వంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఉండాలి. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవం ఈ రెండిటి మధ్యన ఒక వివాదం ఏంటంటే, ఒకటి దేవాదాయ శాఖ భూముల్ని తీసుకుని దాంట్లో ఎగ్జిబిషన్ పెడుతున్నారన్నటువంటిది, అట్లాగే అక్కడ గోల్ఫ్ కోర్టుకి ఇస్తున్నారు అన్నటువంటిది. చివరికి హైకోర్టు అది స్టే ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టే డివిజన్ బెంచి విజయవాడ ఉత్సవం వరకు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాంతో విజయోత్సవం జరిపినటువంటి తరహాలో మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆ భూమి ఎగ్జిబిషన్ సొసైటీకి డైరెక్ట్గా తీసేసుకుంటారా, పర్మనెంట్గా తీసేసుకుంటారా? ఒకప్పుడు